వెనక్కి జరుపుకోండి, కష్టం. ఆ రెండు ఫ్యాన్లు ఉంటేనే చెమటలు పోస్తాయి. ప్రైజ్ ది లార్డ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు చదువుదాం. 16-17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆమేన్. ఒక ప్రత్యేకమైన ప్రకటన. జూన్ మాసం మొదటి వారంలో మన చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లల కోసం సిబిసి చిల్డ్రన్ బైబుల్ క్లబ్ జరుగుతుంది. ప్రార్థన చేయండి. మన పిల్లలందరినీ మరి ఆ శ్రేష్టమైనటువంటి ఆ చిన్నపిల్లల చక్కటి ఆ సమావేశం మీటింగ్స్ మరి 5వ తారీఖు నుంచి 5 రోజులు జరుగుతాయి, 9వ తారీఖు దాకా. కనుక ప్రార్థన చేద్దాం. పిల్లలు విస్తారంగా దేవుడు నడిపించినట్లుగా అనేక మంది పిల్లలకి వాక్యం అందించబడినట్లు ప్రార్థన చేద్దాం. వాస్తవానికి మే నెలలోనే జరగాలి. మరి విపరీతమైన ఎండలను బట్టి సమయాన్ని మరి పొడిగించడం జరిగింది. కనుక మే నెల మొదటి వారంలో అంటే 5వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి లెక్కేయండి. 5 రోజులు, 5, 6, 7, 8, 9, 9వ తారీఖు వరకు జరుగుతాయి. కనుక ప్రార్థనలో పెట్టాల్సిందిగా మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యంలో నుంచి మనం గమనిస్తే యాకోబు గారు రాసినటువంటి ఈ పత్రికలో ఉన్న మాటను మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అని ఈ వచనంలో చక్కటి మాటను మన ముందు పెడుతున్నారు. మోసపోవడం అనేది మోసం చేసేవాడిని బట్టి కాదు, కానీ మోసపోయేవానిదే తప్పు అని అనాల్సి వస్తుంది. ఓకేనండి. మోసపోవడం మన యొక్క సరైన గ్రహింపు లేని, వివేచించలేని, ఆలోచించలేని అనేకమైన కారణాల వలన కలిగే ప్రతిఫలం. గుడ్డిగా దేన్ని మనం నమ్మకూడదు అని నమ్మకం లేకుండా కూడా ఉండకూడదు. మోసపోవడం చాలా ఘోరమైన అవమానాన్ని కలుగజేసే విషయం అనేది మనం గమనించాలి. అది ఒక అవమానం. ఏంటండి, అవునా కదా? మోసపోయినప్పుడు ఎలా ఉంటుందో మీరు గమనించండి. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఒక అతను వచ్చాడు. నేను అప్పుడు అక్క దగ్గర ఉన్నా, పరిశుద్ధ కుమార్ అక్క దగ్గర ఉన్నా. అతను వచ్చి, మీ మాస్టర్ గారు మాకు తెలుసండి, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారని నన్ను ఇక్కడికి పంపించారు. మీకు తెలుసుగా, మీరే స్కూలు అని నన్ను అడిగాడు. అంటే నేను ఎస్కేబిఎం స్కూలే, ఆ మాస్టర్ గారు నాకు తెలుసు అని చెప్పిన తర్వాత ఆ మాస్టర్ గారు నన్ను పంపించాడు. రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న రైల్వే హాస్పిటల్లో ఒక పోస్ట్ ఉంది,
దాంట్లో మరి ఆ పోస్ట్ కోసం మీ దగ్గర ఉన్న ఎవరన్నా యూత్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పించమని చెప్పాడు. మనకున్న అవకాశాన్ని బట్టి నేను ఇట్టగా మరి మీ దగ్గరకు వచ్చాను. నేనెవరో కాదు, ఇక్కడ ఈ స్కూల్లో ఉన్న ఎస్కేబిఎం స్కూల్లో ఉన్న అక్కడ ఉంటారు చూడండి, గేట్ వాచ్మ్యాన్ వాళ్ళ తమ్ముడినే అని చెప్పాడు. ఊరు నాయన అనుకొని నేను మహా గొప్ప సంతోషంతో, ఎదుటి మేలు చేయటం అంటే ఇంకంతకంటే భాగ్యమే ఉంది. ఒకళ్ళకి ఉద్యోగం వచ్చిందంటే గొప్ప సంతోషమేగా. ఆ సంతోషంతో వెళ్ళి ఆయన్ని పిలుచుకొచ్చాను. ఇంకొక అబ్బాయిని పిలిచి ఇట్టగా ఉద్యోగం అంటే అక్క, అదక్క, ఇదక్క అంటే అక్క కూడా నమ్మింది. అక్క నమ్మింది, నేను నమ్మాను. అక్కడికి వచ్చిన అబ్బాయి, చర్చిలో అబ్బాయి కూడా నమ్మాడు. మొత్తం మీద చెప్పాడనమాట. ఎంతో చెప్పాడు తెలుసా అండి, 500 ఇస్తే చాలు, 500 ఇస్తే చాలు ఉద్యోగం వచ్చింది అని చెప్పాడు. సరే, ఇప్పుడు నన్ను ఆ అబ్బాయిని కలుపుకొని రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్ళాడు. ఇద్దరం కష్టాలు పడి సైకిల్ దొక్కాం. అతను ఎక్కించుకొని నేనే దొక్కా. రైల్వే స్టేషన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి, చూడండి నేను ఆఫీసులోకి వెళ్ళి వస్తాను, మీరు ముందు 500 ఇవ్వండి, నేను అటు వెళ్ళి చెప్పేసి వస్తానంటే చెప్పి వేరే దారిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి అది గుర్తొచ్చినప్పుడల్లా ఎంతో అవమానం. అక్కడ ఎంతమంది మోసం చేసి వెళ్ళాడు అతను, నన్ను, అక్కని, అక్కడున్న ఇంకొక ఉద్యోగం కోసం వచ్చిన అబ్బాయిని, ముగ్గురం తలకాయ దించుకున్నాం. అయ్యో ఏంది, ఎంత అవివేకమా, 500కి ఎవడు ఉద్యోగం ఇస్తాడు? కళ్ళ ముందే టక్కున మాయమైపోయాడు. మోసపోయేదే బలహీనత. ఏంటిదండి? మోసపోవడం మన యొక్క అవివేకం. మోసపోవడం, ఏది పడితే అది చెప్తూ ఉంటారు. సాతాను వాడు మొట్టమొదట ఎవరికి చెప్పాడు? ఆదాము హవ్వలకు చెప్పాడు కదండి. చూడండి, సాతాను వాడు వచ్చి ముందు హవ్వకు చెప్తే సరే, ఆమె వచ్చి ఎవరికి చెప్పింది? ఆదాముకు చెప్పింది. ఆయన కూడా అవునా, కళ్ళు మెరిసినాయి ఆయనకు ఒకసారి. ఇద్దరికి కళ్ళు మెరిసిపోయినాయి. మోసపోయారు, తిన్నారు. మొత్తం మీద మనకు కూడా ఈ కష్టాలు, మన జీవితకాలం, మనుషుల జీవితకాలం అవమానంతో తలదించుకునేటట్టుగా మోసపోయాం. ఈరోజు దేవుని వాక్యం మనకు చెప్తుంది, మోసపోవద్దు. సాతాను వాడు మనల్ని మోసకరమైన మార్గాలు గుండా తీసుకెళ్తాడు. ఏదో ఒక మోసం, ఏమండి, మోసం చేసే మార్గాల్లో మనం కొనసాగుతున్నాం. అంటే మనం మోసం చేస్తున్నాం కాదు, మనం మోసపోయే మార్గాలు లోకంలో మనల్ని ఆవరించి ఉన్నాయి. రకరకాల మోసాలు. టీవీ ఆన్ చేయండి, ఎన్ని యాడ్స్ వస్తాయో. ఫెయిర్ అండ్ లవ్లీ, మీరు ఇక మారిపోతారు పోండి కదా. మీరు కట్టండి, నెలకి 500 కట్టండి, పెద్ద అపార్ట్మెంట్ తొందరలో వచ్చింది. లేకపోతే ఒక మంచి ప్లేస్, ఇండివిజువల్ హౌస్, నెలకి 500, అడ్వాన్స్ మాత్రం 5000 అని భారీ ఎత్తున యాడిచ్చి, ఏమండి, ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల్లో వాళ్ళ అడ్రస్ ఉండరు. 3 సంవత్సరాల్లోపు మీకు వచ్చేసిద్దని చెబుతారు. ఆ తర్వాత నుంచి కట్టేయన్నీ కడతారు. ముందే 3 నెలలకే వీళ్ళు ఎగిరిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు. జరగట్లేదా ఎట్లాంటి? ఎన్ని మోసాలు, ఎన్ని రకరకాల మోసాలు బాగా గమనించాలి. మోసం చేసే మనుషులు ఉన్నారు, మోసపూరితమైన మాటలు ఉన్నాయి, మోసపూరితమైన ఆలోచనలు ఈ లోకంలో మనం చూస్తున్నాం. అందుకే మోసపోవద్దు. మోసం ఎక్కడెక్కడ జరుగుతుందండి? ప్రతి దాంట్లో జరుగుతుంది. కుటుంబాల్లో జరుగుతుంది, గవర్నమెంట్ వ్యవస్థలో జరుగుతుంది, సాధారణమైనటువంటి ప్రతి స్థలంలో కూడా మోసం, ప్రతి చోట మోసం. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మోసపోకండి. ఏమండి, భార్యను నమ్మి భర్తను నమ్మి భార్య, మోసపోయేవాళ్ళు ఎంతమంది? వివాహ వ్యవస్థలో మోసపోయేవాళ్ళు ఎంతమంది? రకరకాల మోసాలు. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేసేవాళ్ళు ఉంటారు. విచిత్రం ఏంటంటే,
కొన్నిసార్లు చాలా రేర్గా కావచ్చు, చాలాసార్లు కావచ్చు, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మోసం చేసే మార్గాల్లో ఉంటున్నాం. సాతాను వాడు అలా మోసం చేసేటట్టుగా ప్రతి ఒక్కరిని వాడుకుంటున్నాడు. అందుకే మోసపోకూడదు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మన దగ్గరకు వచ్చే ప్రతి దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడే చెప్పాడు కదండి, ప్రభువు చెప్పారు, అంత్య దినములలో అనేక మంది నా నామం పేరటే ప్రవక్తలు వస్తారు. మేము దేవుని ప్రవక్తలమే అంటారు, మేము దేవుని సావుకులమే అంటారు, ఇది దేవుని మార్గమే అంటారు, ఇది దేవుని వాక్యమే అంటారు. దేవుడు సరాసరి నీతో మాట్లాడుతున్నాడు. అయిపోయింది పో అంటాడు. ఏమండి, ఏంది అది? అరచేతుల్లో ఏం చూపిస్తారు? అది ఇక్కడ మనం ఆ మాట చెప్పకూడదు. కరెక్ట్గా చెప్పింది అక్క. అరచేతిలో చూపిస్తారు. అసలు అన్నీ అయిపోయింది పో. చూడు, సాతాను వాడు ఏం చెప్పాడు? అయిపోయావు పోమ్మా, నువ్వు వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? దేవత అయిపోయావు. ఏమైపోయావు? వెలిగిపో ఇక. ఏమండి, మనకు వచ్చే ప్రతి మాట మనకి మేలు చేసేది అని పరుగులు తీసేవాళ్ళు, ఉబ్బిపోయేవాళ్ళు, గందరగోళం అయిపోయే ఆ పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆలోచించాలి, పరిశీలన చేయాలి. వివేచించు వరం ఒకటి ఉంది. ఏంటిదండి? వివేచన వరం, ఆత్మల వివేచన అనే వరం. దేవుడు మనందరికీ ఆ వరం ఇచ్చునుగాక. ఆమేన్. ఏమంటే ఈ వరం లేకపోతే దేవుడు అందరికీ వరాలు ఇస్తున్నాడు. ఈరోజు మనం వరాల గురించి చెప్పుకునేది. మోసపోకుండా జాగ్రత్త చేసుకోవాలి. దేవుడిచ్చిన శ్రేష్టమైనవి ఉన్నాయి, వాటిని మనం చూడగలిగే విధంగా వాటిని తప్పించి అనవసరమైన వ్యర్థమైన కార్యాలు మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం మోసపోకుండా వివేచించుకుంటూ ఒక వివేకం కలిగిన దేవుని బిడ్డలంగా ముందుకు సాగాలి. దేవుని మందిరంకి వచ్చాం, దేవుని వాక్యం విన్నాం. కొన్నిసార్లు ఎక్కడైనా ఎప్పుడైనా ఏది పడితే వాళ్ళు చెప్పారు కాబట్టి అది నమ్మాల్సిన అవసరం లేదు. వివేచించాలి, వాక్యాన్ని చూడాలి. వాక్యం ఏం మనకు చెప్తుంది దాన్ని బట్టి మనం ఆలోచించాలి. ప్రతి మాట కొన్నిసార్లు కొండ బద్దలైనట్టు బల్ల గుద్దినట్టు చెప్పినంత మాత్రాన్ని గట్టిగా అవుతాయా? కాదు. అందుకే వివేచించుకోవాలి, ఆలోచించాలి. వాక్యంలో మనం ఈరోజు చూస్తున్నాం, మనం గమనిస్తే చూడండి, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరలోక సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుంచి వచ్చును. ప్రతి ఈవి అది కూడా వరమే. ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును దేన్నంటే పరలోక సంబంధమైనది. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏ వరమైనా ఎవరి దగ్గర నుంచి రావాలి? పరలోకం నుంచే, దేవుడి దగ్గర నుంచే రావాలి. అక్కడ దేవుడు ఎట్లాగా ఉన్నాడు అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాడు. జ్యోతిర్మయుడగు తండ్రి అంటే ఏంటంటే వెలుగులకు తండ్రి, వెలుగులకు కర్త, జ్యోతులకు తండ్రి. జ్యోతులు అంటే వెలిగే జ్యోతులు. ఉదాహరణకి మనకి కంటికి కనపడే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాదులు. ఏమంటే ఈ కాకుండా ఇంకా వెలుగులు ఉన్నాయి. ఏంది? వెలుగులు ఉన్నాయి. దైవ సంబంధమైన వెలుగు ఉంది. కనుక ఈ వెలుగులన్నిటికీ ఎవరండి కర్త? తండ్రి, సర్వోన్నతుడైన దేవుడు. కనుక ఈ వెలుగు మనకు లేకపోతే
ఇది వరవా శాపమా అనేదాన్ని గ్రహించుకోలేము. అవునా కాదండి? చీకట్లో పెట్టి అక్కడ పెట్టారు. ఒకటి మురికి కాలువలో నీళ్లు, మంచి నీళ్లు, అమృతం కూడా ఉందనుకోండి. అమృతం అంటే వేరే అనుకోకండి, పాయసం అంతే. మనకు తెలిసింది అదే. వాళ్ళు ఏదో చెబుతారు, మనకు తెలియదు. మనం చేత్తో తయారు చేస్తే బ్రహ్మాండంగా ఉండిద్ది. సరే పెట్టారు, చీకట్లో కూర్చున్నారు. 3 గ్లాసులు నీ ముందు పెట్టారు. చీకట్లో ఉన్న నీకు ఏది ఏదో ఎలా తెలుస్తుంది? ఇది మంచి నీళ్ళ, పాయసమా, లేకపోతే మురుగు నీళ్ళ? ఏది? ఏం కావాలి ఇప్పుడు? ఏం కావాలండి? వెలుగు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఏంటి అని తెలుసుకోవాలంటే మనకేం కావాలి? వెలుగు కావాలి. అందుకే దేవుడు మొట్టమొదట ఏం చేశాడండి? ఏం చేశాడు? మొట్టమొదట వెలుగు కలుగుగాక అని దేవుడు ఆజ్ఞాపించాడు. చూసారా, మన జీవితాల్లో మనకు కావాల్సిన మొట్టమొదటిది వెలుగు. వెలుగు, అక్కడ వాక్యం అనే వెలుగు ఉంది. దేవుని ఆత్మశక్తి అనే వెలుగు ఒకటి ఉంది. ఆయన సన్నిధి అనే వెలుగు ఉంది. ఏమండి? ఆయన యొక్క దర్శనం, ఆయన ప్రత్యక్షత అనే వెలుగు ఉంది. మనం వీటన్నిటి గుండా వెళ్ళాలి. మనం ఏం చేస్తున్నాం? వస్తున్నాం, అంతగా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతున్నాం. అప్పుడు మనం ఖచ్చితంగా మోసపోతాం. మోసకరమైనటువంటి అనేక ఆలోచనలు మన దగ్గరకు తీసుకొస్తాయి. ఈ మోసకరమైన ఆలోచనలను మనం అంగీకరించకూడదు. యెహోషువ అంత మహానుభావుడే మోసపోయాడు. యెహోషువ అంటే మామూలు వ్యక్తి అండి? ఆకాశంలో సూర్య చంద్రుల్ని ఆపేసేసాడు ఒక్క ప్రార్థనే. ఇంత గొప్ప దైవజనుడు పుటిక్కని మాటి చేశాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి కొంతమంది మాయావేషం వేసుకొని, అయ్యా మా పరిస్థితి గందరగోళం ఉందయ్యా, ఏమి లేదయ్యా, చచ్చిపోతున్నాము, మాకేం లేదు, మమ్మల్ని ఆదుకో, మమ్మల్ని కాపాడు, కనీసం మీ ఇంట్లో పనులకు లాగా ఉంటామయ్యా. వాస్తవానికి శత్రువులు ఎవరిని కూడా నిర్మూలించకుండా ఉండకూడదు, యెహోషువకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. కానీ అక్కడ తరలించుకోవాల్సి వచ్చింది. మోసపోయాడా? ఆయన జీవితకాలం ఆ మోసం ఆయన అవమానిస్తానే ఉంది. అందుకే అంతంత గొప్ప గొప్ప దైవజనులకే ఈ మోసం అనేది వెంటాడుతుంటే సామాన్యమైన వాళ్ళం మనం కదండి. చాలా అల్పులం. దేవుళ్ళో అంత గొప్ప గొప్ప శక్తి ప్రభావం, దేవుని యొక్క మహిమను చూసిన వాళ్ళం కాదు, గ్రహించుకున్న వాళ్ళం కాదు. మనకెంత ఎక్కువగా ఈ మోసకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముట్టి మనల్ని అవమానపరుస్తాయో. అందుకే చూడండి, మనం దేవుని యొక్క వెలుగు కోసం నిరంతరం ఎదురు చూడాలి. ఒక చక్కటి మాట మనకు తెలుసు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. చూడండి, ఆశ్చర్యకరమైన వెలుగుంది, మేలుకరమైన వెలుగుంది. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి కొన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటే అక్కడంట గొప్ప వెలుగు కలిగెను. అక్కడ ఉన్నదంతా దెయ్యాలు, దురాత్మల ప్రభావాలు. ఈరోజు కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితంలో కూడా అంతరంగం గాఢాంధకారంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అందుకే ఏం కావాలి? అక్కడ యేసు ప్రభు సంచరించాలి. మన గృహాల్లో ఎవరు ఉండాలండి? యేసు ప్రభు సంచరించాలి. కొన్ని గృహాల్లో యేసు ప్రభువే ఉండడు. కొన్ని గృహాల్లో చూడండి, కొంతమంది జీవితాల్లో యేసు ప్రభు ఉండడు, కొంతమంది పనుల్లో యేసు ప్రభు ఉండడు. యోసేపు అంట తాను ఎక్కడున్నా ఆయనతో దేవుడు తోడై ఉన్నందున, దావీదుతో దేవుడు తోడై ఉన్నందున, గిద్యోనుతో దేవుడు తోడై ఉన్నందున, సంసోనుతో దేవుడు తోడై ఉన్నందున గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం, హల్లెలూయా. అదే దేవుడు నీతో కూడా తోడై ఉండి నీ ప్రతి పనిలో ఒక గొప్ప మేలు, వరాలు అనుభవించాలి, దేవుని వరాలు పొందాలి. ఏమంటే గిద్యోను ఎంత సామాన్యమైన వాడు?
పిరికివాడు, ఆయనకి ఏముందో ఆయనకి అర్థం కాని వ్యక్తి. ఈరోజు నిజంగా మనకి ఎన్నో ఉన్నాయి, ఆ ఉన్న ఏందో మనం అర్థం చేసుకోలేకున్న కారణం మనం ఒక మోసంలో ఉన్నాం. ఈ వెలుగు మనలో లేదు. ఒకసారి మనం ఇప్పుడు ఈ వెలుగులోకి రావాలి. మన అంతరంగంలో ఒక చీకటి ఉంటుంది, ఆ చీకటిని మనం పారద్రోలాలి. అందుకే చూడండి, దావీదు పాడతాడు కదా, నా దీపమును వెలిగించువాడు. అంటే ఆ అంతరంగం లేకపోతే ఆత్మ. దీపం ఏందండి? యెహోవా పెట్టిన నరుని ఆత్మ, యెహోవా పెట్టిన దీపము. ఈ దీపం వెలక్కపోతే గాఢాంధకారమే, మోసంలో పోతాం. ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు మన చుట్టూ ఏం జరుగుతుంది మనం అర్థం చేసుకోలేకపోతాం. మన ఇంట్లో ఏం జరుగుతుంది, మన జీవితంలో ఏం జరుగుతుంది, మనం ఎక్కడున్నాం, ఈ గ్రహింపు లేకపోవటం వల్ల మనం మోసపోతున్నాం. సాతాను వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. చూడండి, మనం చేసే పనుల్లోనే మనం నష్టపోతున్నాం. చాలాసార్లు మనల్ని అపజయం మనల్ని పీడిస్తూ ఉంటుంది. ఏమండి, చేసే పని చిన్న చిన్న విషయాలే, కానీ అది గందరగోళం చేసింది. మీరు వండే ఆహారం ఒక పూట ఏమండి ఏదో గజ్బీజ్ అయిపోయారనుకోండి, ఆ ఇంట్లో వాతావరణం ఎట్ట మారింది ఆలోచించండి. వండే కూర గందరగోళం అయింది. ఇంటికి వచ్చిన ఆయన తినాలని నోట్లో పెట్టుకోబోయేసరికి నోట్లో ముద్ద పోదు. అప్పుడు ఏం జరిగింది? అక్కడ భార్య భర్తల మధ్య ఏమండి అప్పటిదాకా కలిసి సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఇంత కష్టపడి పనిచేసి వచ్చాడు ఆయన, ఆ తినబోయే ముద్ద పాడైపోయింది. ఎలా తింటాడు? అంతేనా? అక్కడేమైంది? బుద్ధి జ్ఞానం ఉందా? ఏంది ఇది? ఇసిరి కొడతాడు ప్లేటు. దీనికేం తెగరాలా నువ్వు అని ఆమనగానే ఎగరాలా ఏందని వాళ్ళు అదే ప్లేట్ తీసుకొని మోకానికి వేసి కొడతాడు. సరిపోయింది. అది ఎక్కడ దాకా వెళ్ళింది? అందుకే మనం వేసే ప్రతి పనిలో, యోసేపు చేసే ప్రతి పనికి దేవుడు తోడై ఉన్నాడు. చూసారండి, అది జయాన్ని తీసుకొచ్చింది. దావీదు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు తోడై ఉన్నాడు, ఆయనకు అది జయాన్ని ఇచ్చింది. మోసం చేసే మార్గాల్లో మనం పడిపోవటానికి కారణం మనమే. అక్కడ దేవుని వెలుగు రావాలి మన మీద. ఏమండి, జ్యోతిర్మయుడకు తండ్రి నీ మీద ఆ వెలుగును పంపి ఆ ప్రకాశవంతమైన వెలుగులో నుంచి నీ యొక్క ప్రతి పనిని జయకరంగా చేసుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమండి, నీ ప్రతి పని, జీవితం మోసపోయాం, జీవితంలో చేసే పనులు మోసపోతున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? మన తప్పే. ఈ మోసపోయే పనులతోటి మళ్ళా ఇంకో కష్టం ఏందో తెలుసా అండి? వచ్చిన అవమానంతో దాన్ని వెళ్ళగొట్టడం కాకుండా దాని క్రింద బానిసలుగా బ్రగ్గిపోవటం ఘోరం. ఒక వ్యక్తి పడిపోయాడంటే తప్పు కాదు, పడిపోయిన చోటే కూర్చోవటం తప్పు. పడ్డవాడు ఏం చేస్తున్నాడు? చిన్న పిల్లలు కూడా లేస్తున్నారుగా, అది భౌతిక సంబంధంగా. పడ్డవాళ్ళు ఎవరు లేకపోకుండా ఎక్కడే పడి అంతే కూర్చొని ఉండరు, అదేనండి, లెగుస్తారు. ఆత్మ సంబంధంగా చూద్దాం. కొంతమంది ఒక పని పాడైపోయింది, ఆ పని పాడైపోయింది కాబట్టి మనం ఏం చేయాలి? మళ్ళా పునరుద్ధరించుకొని ఇంకో పనికి మనం ముందుకు అడిగేయాలి. ఇది చేయట్లేదు కాబట్టి నా బ్రతికి ఇంతే, ఇది కాలేదు కాబట్టి ఇక నా బ్రతికి ఇంతే అని నువ్వు నీ జీవితాన్ని ఒక కాడి క్రింద అణచబడేటట్టుగా అప్పగించుకోవాల్సిన అవసరం లేదు. అపజయానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు అడగాలి దేవుని వైపు చూసి, నీ వెలుగు పంపయ్యా, ఈ చీకటి వెలుగుగా మారాలి. ఏమండి, ఈ చీకటి వెలుగుగా మారాలి. అందుకే జ్యోతిర్మయుడకు తండ్రి అంటే అన్ని విధాల మేలుకరమైన వెలుగుకి కారణభూతుడైన తండ్రి దగ్గర నుంచి మనం వెలుగు పొందాలి. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ వెలుగు. ఏమండి, మన కుటుంబాల్లో సాతాను వాని వలన కలిగిన చీకటి ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క విధాలుగా శాపాలకు తీసుకెళ్తుంది. మనం చూడండి, నువ్వు లైట్ అయ్యావనుకో ఏం జరుగుతుంది? ఆలోచించండి. నువ్వు లైటు, నీలో ఉంది లైటు, నీలో వెలుగుంది, నువ్వే వెలుగు కాబట్టి అంత వెలుగునిస్తావు. అలా యోసేపుని మనం ఒక మంచి ఉదాహరణ, అద్భుతమైన ఉదాహరణ. ఆయన వెలుగు,
ఆయన ఎక్కడుంటే అక్కడ వెలుగే, ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు కూడా, వరాలు కూడా దిగి వస్తున్నాయి. యోసేపు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ నాన్నకు సంతోషం. చూడండి, ఆ ఇంట్లో ఉన్నందుకు వాళ్ళ భవిష్యత్తు అంతటిని తీసుకొచ్చి చూపించాడు. వెలుగు అది గ్రహించుకోగలుగుతాడు. ఏమండి, ఈ దేవుని వెలుగులోకి వచ్చిన వాళ్ళకి ప్రత్యక్షతలు విపరీతంగా వస్తాయి. కలలుగా అంటూ ఉంటారని పిచ్చి పిచ్చి కలలు కానీ వచ్చి జనాల మైండ్ తినే కొంతమంది ఉంటారు. ఆ పిచ్చి కలలు కనకండి. ఒకవేళ కళ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేయాలి? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. యోసేపు చేసిన పొరపాటు అనమాట అది. అక్కడ వచ్చింది కాబట్టి హడావుడిగా ఎగస్ట్రాలు చేయకూడదు, దాచిపెట్టు దాన్ని. దేవుని దగ్గర ఆలోచించు, ప్రార్థన చేయి. సరైనటువంటి మార్గాన్ని సరైన సమయంలో సరైన విధంగా ఆ వరాన్ని అనుభవించే విధంగా దేవుడు నీకు మళ్ళీ వెలిగిస్తాడు. అందుకే మనం అవివేకంగా తొందరపడకూడదు. మనం మేలు పొందటానికి కారణమైన ఆ వెలుగుని పొందటల్లా మనం వెలిగించబడాలి. ఆ వెలుగులోకి అనేకుల్ని తీసుకురావాలి. ఆ వెలుగు ద్వారా అంతా నీకు వరాలే, దేవుని వరాలు, లోకంలో నీతో పాటు ఉన్న వాళ్ళందరికీ వరాలు. యోసేపు వలన కొంత కష్టపడ్డా పోతీఫర్ దీవించబడ్డాడు, ఫరో దీవించబడ్డాడు, ఐగుప్తు దీవించబడింది, ప్రపంచ దేశాలన్నీ దీవించబడ్డాయి. నువ్వు ఈ విధంగా దీవించబడటం కోసం మీరు సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఏమండి, ఉత్తర దిక్కునున్న సియోను పర్వతము సర్వభూమికి సంతోషకరం. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. చూడండి, ఉత్తర దిక్కునున్న సియోను పర్వతం అంటే ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డల యొక్క సమూహపు ఉన్నత స్థలం. ఆ స్థలంలో ఉండే దేవుని బిడ్డ లోకం అంతటికీ దీవెనకరంగా ఉంటారు. ఈరోజు యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు, మనం కూడా అక్కడే ఉండాలి. మనం అక్కడ ఉంటుంటే ఆయన ఎక్కడున్నాడో అక్కడ వెలుగుండిద్ది. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు వెలుగే. ఆ వెలుగులో నుంచి అందరికీ వెలుగునిచ్చే వాళ్ళంగా రూపొందించబడతాం. అందుకే వెలుగును పొందాలి మనం. చూడండి, ఒక చక్కటి మాట కీర్తనలో ఉంటుంది, వారు నీ వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. ఏం కలిగెను? వారి ముఖములెన్నడును. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. నువ్వు వెలుగులోకి వస్తే నీ ముఖం అవమానకరంగా పడదు. నువ్వు వెలుగులోకి వస్తే నీ ముఖం ప్రకాశించింది, ఇక నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అందుకే ప్రభువా నీ వెలుగును పంపయ్యా అని ప్రార్థన చేయాలి. ఒక్కసారి ప్రభువారు వెలుగు పంపితే ఏంటంటే అండి, అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. ఏంది ఇప్పుడు తేడా అంటే మనం చూడలేకపోతున్నాం. కారణం వెలుగు మనకు లేదు. నువ్వు వెలుగులోకి వస్తే ఆ వెలుగులో ఆయన ఇచ్చిన ప్రతి వరాన్ని అనుభవిస్తాం. అది అందుకే కళ్ళు తెరిచి, మనోనేత్రాలు తెరిచి మనకి దేవుడించిన ప్రతి ఆ వరాన్ని అనుభవించాలి. ఆలోచించండి, ఒక్కసారి మనం ఏమేమి అవసరమై ఉన్నాయి అన్నీ దేవుడు మన చుట్టే ఉంచాడు, మన దగ్గరే ఉన్నాయి, మనం పొందాలి. నీకేమేమి వరం కావాలి? నాకు పాట పాడాలి, నీ దగ్గర ఉందా వరం? దేవుడు ఇచ్చాడు. నువ్వు ఒక పాట రాయాలి, దేవుడు ఇచ్చాడు నీకు ఆ వరం. ఏమండి, నేను ఒక ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చాడు ఆ వరం. నీకు వెలుగు కలగాలి ముందు. నీకు అన్నీ నీ ముందు ఉన్నాయి. ఏమండి, బంగారం ఎక్కడుంది? లోకంలోదేగా. వెండి ఎక్కడిది? వెండియు బంగారును నీవే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎన్నో అంధకారములో ఉన్న నిధులు ఎక్కడ ఉన్నాయంటండి? అయ్యి ఎక్కడున్నాయి? అంధకారం అంటే ఏంది? చీకట్లో నిధులు ఉన్నాయి. ఇక్కడికి ఏం రావాలి? ఇప్పుడు వెలుగు రావాలి. నీ చుట్టూ ఉన్న ఆ నిధులు అంధకారంలో ఉన్నాయి. అంధకారం అంటే చూడండి, దాన్ని కమ్ముకొని ఉంది. ఉదాహరణకు మనం గమనిద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. తర్వాత ఏమని ఉందండి? ఏంటంట? భూమి నిరాకారముగాను శూన్యముగానే ఉండెను. అప్పుడేమైంది? ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను కదా. ఆ తర్వాత
దేవుడు వెలుగు కలుగుగాక అని పలికారు. మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం, వెలుగు కలిగినప్పుడు అన్నీ చూడగలుగుతాం, అన్నీ గ్రహించుకుంటాం, అన్నీ మన ముందుకు వస్తాయి. పాడైపోయినవన్నీ కూడా బాగవుతాయి, చక్కబరచబడతాయి, దాచబడ్డాయి, తెచ్చుకోగలుగుతాం. ఇప్పుడు మనం పోగొట్టుకున్నాం, కొన్ని పోగొట్టుకున్నాయి మళ్ళీ తెచ్చుకోగలుగుతాం. దేవుడు దాన్ని చేశాడు మన ముందు. ఈ భూమి ఆకాశమే నిరాకారంగా మారిపోయింది. దీన్ని సైతం పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు. మనకు తీసుకురాలేడండి, అవునా? మనం తీసుకురాబడలేమా? అందుకే ఈరోజు మనం ఆ వెలుగుని మనం పొందాలి. మనం అడగాలి. ఏమంటే బాగా పాట పాడండి. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. చూడండి, జలరాశులలో నుండి బలమైన చేతితో వెలుపలికి చేర్చే దేవుడు, బయటికి తీసుకొస్తాడు. గాఢాంధకారంలో ఉన్న వరాలు మనం పొందాలి. వెలుగు కమ్మని పలికిన దేవుడే వెలుగుని మన కోసం ప్రకటించాలి. అందుకే మనం దేవుడిని ఆశ్రయించాలి. దేవ మమ్మల్ని చూడండి, మన చుట్టూ ఆయన సంచరించాలి, ఆయన మనతో ఉండాలి. ఆయన వెలుగు మనం పొందే విధంగా ఆయన మనతో ఉండాలి. కనుక వాక్యంలో మనం గమనించినట్లయితే చూడండి, చూస్తున్నాం ఇక్కడ వాక్యంలో ఆ 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరం. ఈరోజు మనం ఈ వరాలు, బహుమానాలండి. వరం అంటే బహుమానాలు. అమ్మా నాన్నలు పిల్లలకి బహుమానాలు ఇస్తారు. స్నేహితులు వారి స్నేహితులకి బహుమానాలు ఇస్తారు. అన్నలు వాళ్ళ తమ్ముళ్ళకి వాళ్ళ చెల్లెలకి బహుమానాలు ఇస్తారు. మన దేవుడు అందరికీ కావాల్సిన ప్రతి బహుమానాన్ని ఇచ్చే దేవుడు. ఏమంటే బహుమానాలు నాకు వద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా? అక్కర్లేని వాళ్ళు, నాకు అక్కర్లేదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు అవసరం అన్న వాళ్ళు మాత్రం గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఏమిటి మనకి వరాలు ఇచ్చే దేవుడు. మనం 2 రకాల విషయాల్ని మనం చూడవచ్చు. గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. చదవండి ఒకళ్ళు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. ఒక్క పరిశుద్ధాత్మ దేవుడే ఏం చేస్తున్నాడండి? కృపావరాలు అనుగ్రహిస్తున్నారు. దేవుని బిడ్డల జీవితాల్లో కృపావరాలు పొందాలి. ఇప్పుడు భౌతిక సంబంధమైనటువంటి జీవితం ఆత్మ సంబంధమైన జీవితం ద్వారా ప్రభావితం చేయబడి ఉన్నతమైన స్థానానికి తీసుకొని పోబడతారు. మీరు గమనించండి, దావీదులో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే ఆయన భౌతిక సంబంధమైనటువంటి జీవితానికి మూలాధారం. అవునంటారా కాదంటారా? నేను మీకు ఉదాహరణ చెప్తా. దావీదుకి పాటలు పాడే వరం ఉంది. ఏ వరం ఉందండి? పాటలు పాడే వరం ఉంది.
ఈ పాటలు పాడుతుంటే శత్రువులు కోల్చబడుతున్నారు. ఏమండి, శత్రువులు ఆయన పాటలు పాడుతూ ఉన్నందువల్ల, అంటే దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఒక దైవజనుడే ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడండి? ఆయన్ని అభిషేకించాడు. ఈ అభిషేకంతో గొప్ప శక్తి ఆయనలో రగిలింది. అందుకే దేవుని బిడ్డల్లో ఒక్కటి ఉండాలండి ప్రాముఖ్యంగా, అది ఆరాధించటం, దేవుణ్ణి ఆరాధించటం. చాలామంది ఆరాధనకు దూరం అయిపోతున్నారు. ఇదొక చీకటి అనమాట. ఏంటంటే ఇదొక చీకటి. నువ్వు ఆరాధించాలి. నీ కుటుంబంలో వెలుగు రావాలన్నా, నీ జీవితంలో వెలుగు రావాలన్నా ఆరాధన ఉండాలి. ప్రాముఖ్యత దేవునిలో చూడండి, దేవుని యొక్క ప్రాముఖ్యత ఎవరిలో ఉండిద్దో వారు దేవుణ్ణి ఆరాధిస్తారు. దేవుడు అంత ప్రాముఖ్యం కాకపోతే ఆరాధన ప్రాముఖ్యం కాదు, దేవుని సన్నిధి ప్రాముఖ్యం కాదు, వాక్యం ప్రాముఖ్యం కాదు, ప్రార్థన ప్రాముఖ్యం కాదు. నీకు ప్రాముఖ్యం దేవుడైతే, ఏమండి ఉదాహరణకు చెప్తాను. మగ్దలేని మరియకి యేసు ప్రభు ఎంత ప్రాముఖ్యమో అట్లా అంత ప్రాముఖ్యమైనందువల్ల ఆదివారం తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే మనకులాగే, ఏమండి చలికాలంలో మనకులాగే, అప్పుడు 6 గంటలు అంటే ఎట్లా ఉంటుందండి? 6 గంటలకు ఎట్లా ఉంటుంది? చీకటి చలికాలంలో చీకటిగానే ఉంటుంది. 5 గంటలకు వస్తున్నట్టు ఉంటుంది. అది చూడండి, ఎప్పుడు చలికాలంలో ఆమె పెందల కాళ్ళు లేచి పరుగులు తీస్తా వచ్చి, అయ్యా నా ప్రభువు ఎక్కడున్నాడు, నేను ఆయన్ని తీసుకుని వెళ్ళాలి, మోసుకొని వెళ్ళాలి. ఎంత తపన ఆలోచించండి. ఆరాధన అంటారు దాన్నే. ఒక గొప్ప లోతైన ఇష్టం ఆరాధన అంటే. ఏదండి? ఇష్టం. దాన్ని వేరు చేయలేరు. ఆ ఆరాధన అంటే ఆ ఇష్టాన్ని ఎవ్వరు తీసివేయలేరు. ఆలోచించండి. ఇక్కడ తల్లి కొడుకులు ఉన్నారు, కూతుర్లు కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఆ పిల్లనో లేకపోతే ఆ పాపనో వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తా అంటే ఎంత కష్టంగా ఉండిద్ది కదా. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు మా అబ్బాయి, బెంగళూరులో ఉన్నాడు. నేను గుర్తు తెచ్చుకొని మరీ జ్ఞాపకం తెచ్చుకొని సంతోషపడతా ఉంటా. ఎందుకని? వాడు లేకపోయినా వాడి జ్ఞాపకాలతో తృప్తి. ఓకేనా? అదేంటండి, ఎవరు తీసివేయలేనిది. అది దాన్ని ఆరాధన అనకూడదు, ఇష్టం. దేవుణ్ణి అంతకంటే గొప్పగా మనలో ఉంచుకోవాలి. ఏమండి? నా కొడుకు కంటే, నా భార్య కంటే, నా కుటుంబం కంటే నాకు దేవుడు చాలా ప్రాముఖ్యంగా పెట్టుకుంటే, ఇక నాకు ఈ లోకంలో దేనికంటే ఎక్కువగా నా దేవుడే ఉంటాడు. నా దేవుడే నాకు ప్రాముఖ్యంగా ఉంచుకోవాలి. ఆరాధన అంటారు. అంత ఎక్కువగా ఉంచుకుంటే మనం ఖచ్చితంగా మగ్దలేని మరియ వాళ్ళ పరిగెత్తుతాం, లేకపోతే దావీదులాగా దేవుడిని ఆరాధిస్తాం. ఎవరు చంపుతున్నా, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా మనకు దేవుడికి ప్రాముఖ్యంగా పెట్టుకుంటాం. ఈరోజు మనకు అంత ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా అక్కడ దావీదులో ఆ ప్రాముఖ్యత ఉంది. అందుకే వాళ్ళ నాన్న వదిలిపెట్టాడు, వాళ్ళ అన్నలను వదిలిపెట్టేశాడు, దేవుడి పని కోసం పరుగులు తీస్తున్నాడు. ఏమండి? భయపడలేదు, జడియలేదు. ఎంత భీకరమైన విషయమైనా దేవుని కోసం నిలబడాలి కాబట్టి అక్కడ పోరాటం చేయడానికి నిర్మోహమాటంగా వెళ్ళి ఆ గొలియాతుని నేను చంపుతాను. సౌలు గారు రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఓ పసివాడికి ఎంత కష్టం అండి. కానీ అక్కడ నిలబడి సౌలు గారి దగ్గర వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు? పాటలు పాడుతున్నాడు. చూసారా? ఆరాధన ఆశీర్వాదాలకి మూలం. ఈయన ఆరాధన చేసేవాడు కాబట్టి శత్రువులను జయిస్తున్నాడు, దేశానికి జయాన్ని ఇస్తున్నాడు, దురాత్మల మీద జయం పొందుతున్నాడు, కొంతమందిని విడుదల చేస్తున్నాడు, దేశం అంతటికి మేలుకరంగా ఉంటున్నాడు. ఈరోజు మనం ఆరాధన చేస్తా ఉంటుంటే వరాలు నీ దగ్గరకు వస్తాయి. ఏమండి? జయం అనేది ఒక వరం, విక్టరీ అనేది ఒక గిఫ్ట్. అది దేవుడి నుంచి వచ్చేది. ఆ జయం పొందడానికి మనం ఏం చేయాలి? నిష్కపటంగా దేవుడిని ఆరాధించాలి. ప్రభువుని ప్రాముఖ్యంగా మనలో పెట్టుకోవాలి. ప్రభువు కోసం ఏదైనా చేయడానికి వెనకాడకూడదు. అంటే ఈ ఆరాధన భావం ఉంటే దేన్నైనా చేయడానికి వెనకాడం. ఈ ఆరాధన భావం లేకపోతే దేవుని కోసం ఒక అడుగు ముందుకెళ్ళాం. గొలియాతు నాకు తెలిసి దావీదు మోకాళ్ళ దాకా చూడండి, దావీదు గొలియాతు మోకాళ్ళ దాకే ఉంటాడు అనుకుంటున్నాను నాకు తెలిసి. అంతే. అక్కడ చూడండి, 6 మూరలు జానాడు అంటే ఎంత మామూలు విషయం. 6 మూరల
జానడు అంటే ఎంత ఏమి మామూలు విషయమా? 6 మూరలు అనుకో, చూడండి 6 అడుగులకే. ఇది నా చెయ్యి, అది ఆయన చెయ్యి లెక్క, పూర్వకాలపు లెక్క వేరు. ఏమండి ఇదంతా 6 మూరలు అంటే ఈ మూరలు వేద్దాం చాలు. ఇది 2 అడుగులు, ఖచ్చితంగా 2 అడుగులు ఉంటుందిగా. 6 మూరలు అంటే 12 అడుగుల పైన. 12 అడుగులు అంటే ఎంత ఉందండి ఆలోచించండి. నా మూరలు కాదు మీరు చూడాల్సింది, బైబుల్ లెక్కలో ఉన్న మూర చాలా పొడుగున ఉంటుంది. వాళ్ళ యొక్క చేతులు చాలా పొడవు. అది ఖచ్చితంగా నాకు తెలిసి వాళ్ళ మూర 4 అడుగులు ఉండొచ్చు. 4 కాకపోయినా 3 అడుగులు ఉండొచ్చు. 12 మూడులు ఎంత? 36 అడుగులు. జాన 1 అడుగు వేయండి. ఏమండి నాకు తెలిసిన మా చిన్నప్పటి నుంచి నాతో ఉండేవాడు ఉన్నాడు, అడివోడు. పేరు ఏంది? అడివోడు. ఎందుకు అడివోడు అని పెట్టారు తెలుసండి? ఏ చెప్పుల షాప్కి వెళ్ళినా, చిన్నప్పుడే 5వ తరగతి అప్పుడే చెప్పుల షాప్కి వెళ్ళినా కానీ చెప్పులు దొరకవు. ఎందుకని? కుట్టించాలన్నమాట, సపరేట్గా కుట్టించాలి. ఎంత పొడుగుని ఉంటుంది అడుగు పాదం, చూసారా ఎంత ఉంటుంది? చాలా పొడవు అనమాట. 12 కంటే ఎక్కువ ఉంటుంది. చెప్పులు దొరకవు కాబట్టి ఏం చేయాలి? తయారు చేయించాలి. అందుకని ఏం పెట్టారు తెలుసా పేరు? అడివోడు. పిలిచేది అడివోడే, నాతో పాటోడే, నాకంటే 1 నెల పెద్దోడు. మా బాబాయ్ కొడుకు, బాబాయ్ అవుతాడు ఆయన కొడుకు. చూడండి మనం గమనిస్తే మరి ఇంత పొడుగున 36 అడుగులు పొడుగునున్నటువంటి ఇతనికి దావీదు ఎంత ఉంటాడండి? మోకాళ్ళ కంటే మోకాళ్ళ కొంచెం పైన ఉంటాడేమో నాకు తెలిసి. అట్లాంటి జయించడానికి ఎంత ధైర్యం కావాలి? ధైర్యం కాదు, అక్కడ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కానీ లెక్క చేయరు. ఈరోజు చూడండి చిన్న చిన్న విషయాలకు మనం వెనకడుగేస్తున్నాం. కారణం మనం దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాం. వరాలన్నీ రావడానికి ఆరాధన ప్రాముఖ్యం. మన జీవితంలో దేవుడి నుంచి ఏ శ్రేష్టమైన ప్రతి ఈవి రావాలంటే నువ్వు ఆరాధన చేయి. నువ్వు ఇష్టం ఉంటే ఏదైనా చేస్తావు. ఏమంటే నీకు ఇష్టం ఉంటే దేనికైనా పరుగులు తీస్తావు. ఈరోజు ఒక చిన్న పని, ఒక చిన్న ప్రార్థన అంటే ఎంతమంది పరుగులు తీస్తారు? ఈ మాట మనం పాస్టర్లు చెప్పుకోవటమే కానీ దేవుని బిడ్డలకి అంత ప్రాముఖ్యంగా చెప్పబడతల్లా, ప్రాముఖ్యంగా ఉంచుకోలేకపోతున్నారు. ఒకసారి మనం దేవుడిని మనం ఆరాధించే ఈ ఆరాధనలో దేవునికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం. దావీదు ప్రాణాలను కూడా లెక్క చేయడు. ఉదాహరణకి గొర్రె పిల్లలు ఉన్నాయండి ఆయన దగ్గర. ఈ గొర్రె పిల్లల్ని కాపాడుకోవటం దేవుని యొక్క ఉద్దేశం, దేవుడి పని. బాగా గమనించండి, దేవుని పని. ఇక్కడికి ఏమొచ్చినాయి అంటారు? 2 వచ్చినాయి, 2 రకాలు వచ్చినాయి. ఏమేంటి? ఎలుగుబంటు, సింహం వచ్చింది. ఏమంటే చీల్చి చెండాడాలి. ఈయన ఏమన్నా పెద్ద వీరుడా? చిన్న పిల్లోడే. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటట్టయితే నీ గొర్రె పిల్లల్ని నువ్వు కాపాడుకోవటానికి ఎట్లాంటి సింహాన్ని అయినా చీల్చి చెండాడతావు. గొర్రె పిల్లలు అంటే ఎవరో తెలుసండి? ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్న దేవుని బిడ్డలంతా గొర్రె పిల్లలే. కొన్ని గొర్రె పిల్లల్ని సింహాలు, ఎలుగుబంట్లు చీల్చి చెండాడతావు. సాతాను వాడు వచ్చి ఏం చేస్తాడండి? గొర్రె పిల్లలు, దేవుని బిడ్డల్ని చీల్చి చెండాడుతా తీసుకెళ్ళి వాడికి ఎరగా పెట్టుకుంటాడు. చాలామంది దేవుని బిడ్డలు వాడి ఎర్రలో పడిపోయి దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మనం ఏం చేయాలి? దావీదులాగా లేచి దేవుడిని ఆరాధిస్తే మనం ఆ గొర్రె పిల్లలను కాపాడుకున్నారు లేదండి? ఇప్పుడు ఈ చిన్న గొర్రె పిల్లలను కాపాడినందుకు దేవుడు తీసుకొచ్చి ఆయన ఎక్కడ పెట్టాడండి? గొల్యాతు దగ్గర పెట్టాడు. అది ఒక భయంకరమైన సింహం, చీల్చి చెండాడేసాడు, సునాయాసం. అందుకే నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి అయితే దేన్నైనా చెయ్యగలవు. ఆ తెగింపు నీకు వచ్చింది. వరాలన్నీ నీ దగ్గర ఉంటాయి. వరాలన్నీ. పౌలు గారు అంటాడు, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రతి ఒక్కళ్ళు పొందాలి. అంతేనా? చూడండి 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, పొందుకోండి, కోరుకోండి. ఇది కోరుకోవాలనుకుంటే ఆరాధనే. ఏమండి ఒకడు వచ్చేసి ఈ ఆత్మాభిషేకం ఏదో, ఈ వరాలేదో నాకు కూడా ఇయ్యయ్యా, కావాలంటే ఎంత డబ్బులైనా ఇస్తానంటాడు.
డబ్బులతో కొనేదా? ఏమండి, పేతురు ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నాడు ఆ వరాన్ని? ఆరాధన, దేవుని మీద ఉన్న ఆశ, అపేక్ష, దేవుని కోసం ఆయన జీవించే జీవితం. అందుకే ఆయన లెక్క చేయలే, నేను యేసు ప్రభులాగా సిలువ వేయబట్టడానికి నేను యోగ్యుడిని కాదు, నన్ను తల్ల క్రిందులుగా దేవుని కోసం ఎంతైనా శ్రమ పడతానికి. అందుకే అట్లాంటి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ఈరోజు తెగింపు కలిగి దేవుడి కోసం నిలబడేవాళ్ళు కావాలి, దేవుని పని కోసం నిలబడేవాళ్ళు కావాలి. ఏమండి, స్వార్థపూరితంగా సందర్భానుసారంగా నటించే వాళ్ళు ఉంటారు. అట్ట కాకుండా ఏది ఆయనకి ఇష్టమైతే ఒక మంచి పని అయితే చేయటం, లేకపోతే అది ఒక శ్రేష్టమైనది అయితే చేయటం, అట్ట కాదు. మనం తెగింపు కలిగి దేవుని కోసం నిలబడాలి. చూడండి, మనం అన్ని లిమిట్స్ పెట్టుకొని ఇదైతే నేను చేయను, ఇదైతే నేను చేయను, ఇదైతే నేను చేయను. ఇక్కడికి వచ్చి సీట్లో కూర్చో, మైక్ పెట్టించి ప్రసంగం చేస్తాను. ఆరాధించడానికి దీనికి సంబంధం లేదండి. ఆరాధన దేవునిలో ఉన్న అంతరంగాన్ని మనం తాకుతాం, దేవునితోటి అనుబంధాన్ని, లోతైన అనుబంధాన్ని మనం కలిగి ఉంటాం. పైపైన ఉన్న విషయాలను మనం పట్టుకుంటా ఉంటే కనీసం అన్నం కూడా దొరకదు మనకి. అనేకమైనటువంటి శాపాలు మనల్ని ఆవరిస్తాయి. అందుకే మనం ఆత్మ సంబంధమైన దేవుణ్ణి ఆరాధించడం కంటే మించిన శ్రేష్టమైనది ఇంకోటి లేదు. వరాలు వస్తాయి. సాతాను వాడు మోసం చేస్తున్నాడు, అట్టగా ఆరాధనకు దూరం చేస్తాడు. యేసు ప్రభు చెప్పిన మాట మీరు గమనించండి. ఏమండి, ఏమన్నారు? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మనం ఏం చేస్తాం, ఏం వెతుకుతాం, దేనికోసం పరుగులు తీస్తున్నాం? మీరు గమనించండి. గెహాజీ దేనికోసం పరుగులు తీస్తున్నాడండి? బంగారం కోసం, వెండి కోసం. ఎలీషా దేవుడి కోసం. అసలు మనుషుల్ని చూడాలన్న మనసే లేదు, మనుషులకి కనపడాలన్న మనసే లేదు. చూడండి, అతను వచ్చాడు, నయమాన్ వచ్చాడు, ఆయనేమో లోపల ఎక్కడో ఉన్నాడు. వచ్చి ఇక్కడ ఏదో చేస్తారంట కదా అంటే, సరే పో ఇల్లు, మొహం కూడా చూపించుకొని వెళ్ళి యార్దాన్లో మునిగిపోమని అన్నాడు. అంతే, మాట చెప్పాడు అంతే. ఏమన్నా నయమాన్ ఏమన్నా అవసరం? ఆయనకి అవసరం దేవుడు. మనకెవరు అవసరం? చూడండి, ధనం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు కాదు. మన దాన్ని సృష్టించిన దేవుడు మనకు అవసరం. ఆయన్ని మనం ఆరాధిస్తుంటే ఆయన మన దగ్గర ఉంటాడు. అన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూడండి, మన చుట్టూే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు యోసేపు కాలంలో యోసేపే కేంద్ర బిందువు, ఆయన చుట్టూ అందరు తిరుగుతూ ఉన్నారు. ఫరో తిరుగుతున్నాడు, పోతీఫర్ తిరుగుతున్నాడు, దేశం అంతా ఆయనతో తిరుగుతుంది. ఈరోజు మనతో అన్నీ ఉండేటట్టుగా మనం దేవుడితో ఉండాలి. దేవుడిని మనం మన యొక్క అంతరంగంలో బంధించుకోవాలి. ఆరాధనతో వరాలన్నీ వస్తాయి. ఈరోజు మనం ఆత్మ సంబంధమైన వరాలు పొందలేకపోతున్నాం. ఏమండి, భాషలు ప్రతి ఒక్కళ్ళు దేవుడిని ఆరాధించడంలో మాట్లాడాలి, భాషల్లో ప్రార్థన చేయాలి. అది నీకు తెలియని అతీతమైన ఆరాధన నువ్వు చేయగలుగుతావు. ఏమండి, అందుకే పౌలు గారు అంటాడు, నేను ఆత్మలో ఆరాధిస్తాను, ఆత్మలో స్తుతిస్తాను, మనసుతోనూ స్తుతిస్తాను. మనసుతో అంటే మాట్లాడటం ద్వారా మన మనసు, ఆత్మలో, పరిశుద్ధాత్మలో ఆరాధించడం, ఆరాధన చేయాలి. ఆ ఆత్మీయ వరాలు భౌతిక సంబంధమైన వరాలకి కారణం. దావీదు జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వరాలు పొందుకున్నాడు. అది భౌతిక సంబంధమైనటువంటి వరాలకు కారణం. ఆయన ఎవరండి? సామాన్యమైన గొర్రెల కాపరి. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేల్ కాపరి, ఇశ్రాయేల్ దేశానికి నాయకుడయ్యాడు. యోసేపు ఎవరు? ఆయన కూడా అంతే గొర్రెల కాపరి. కానీ ఆయన ఐగుప్తు మీద ప్రధానమంత్రి అయ్యాడు. ఈరోజు మనం మన దేవుణ్ణి మనం ఆరాధిస్తే చాలు. మన దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయం లోకంలో ఎక్కడుంటాం? లోకంలో ఉండటం వల్ల మనమేమో మనకు ఉండాల్సినటువంటి ప్రాముఖ్యతలన్నీ అలా చీకట్లో ఉంటున్నాయి. అంధకారంలో దాచబడినటువంటి నిధులు మనం తీసుకోవాలి. ఏమంటే నీకోసం దేవుడు పెట్టాడు, దేవుడు మన కోసం ఉంచాడు. ఇది సంఘం కనుక ప్రార్థన చేయగలిగితే, సంఘం అంతా కలిసి ప్రార్థన చేయగలిగితే ఈ వరాలు మనం ఛేదించుకోగలుగుతాం. అందుకే ఆరాధించడానికి ఈ సమయం ఆ సమయం అని పెట్టుకోకూడదు.
దేవుణ్ణి ఆరాధించడానికి అవసరమైతే లోకంలో కొన్ని బాధ్యతలను పక్కన పెట్టుకోవాలి. దేవుణ్ణి మనం ప్రాముఖ్యంగా చేసుకోవాలి. సమయాన్ని పాటించుకోగలగాలి. ప్రత్యేకంగా మనం ఎంచుకోగలగాలి. ప్రతి ఈవి నీకు దేవుడు ఇస్తాడు. ప్రతి వరం, ఏమండి, ప్రతి వరం నీ పరిధిలో నీకు దేవుడు అన్నీ ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. వారి వారి విశ్వాస ప్రమాణం చొప్పున ప్రతి వరాన్ని దేవుడు ఇస్తాడు. నువ్వు అనుభవించాలి. ఏమంటే ప్రార్థన చేయటానికి కూడా కష్టపడే వాళ్ళు ఉంటారు. ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలా చేయగలుగుతారు? రోజు ప్రార్థన జరుగుతుంది, రోజు ప్రార్థన ఎప్పుడు చేసేవాళ్ళే చేస్తారు. అవునా? ఎప్పుడు చేసేవాళ్ళే. ఏం చేయాలి ప్రార్థన? నీకు దండం పెడతానమ్మా, స్టార్ట్ చేయగానే రాయి ప్రభువా రాజానంలో దీవించండి అయ్యా, రాజాలను ఆశీర్వదించండి అయ్యా, ఆమెను రాజు. మీకోసం మీరు ప్రార్థన చేయాలి. ఇంకొకరి కోసం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారి కోసం చేస్తే చేయదు, ఒక మొక్క చాలు, అది పెద్ద విషయం కాదు. అంటే చెయ్యాలి, అదే పెద్ద విషయం కాదు. మన కోసం మనం ప్రార్థన చేద్దాం ముందు కదా. మన కుటుంబం రక్షించబడాలి. నా కుటుంబం, నా బిడ్డలు అంత ఆరాధించాలి. దావీదు ఎంత వయసులో ఆరాధించాడు? చాలా చిన్న పిల్లోడండి. చిన్న వయసులోనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. చిన్న వయసులోనే మన పిల్లలు రక్షణ పొందేటట్టుగా, దేవుణ్ణి ఆరాధించేటట్టుగా చేయబడాలి. చిన్న చిన్న పిల్లలు దావీదులాగా మారుతారు. చిన్న సమూయేలు
చేయటం వలన కలిగే మేలులు ఇతరులు పొందాలి, వాళ్ళు కూడా పొందకుండా నువ్వే నోరు మూసుకుంటున్నావు. ఆశీర్వాదాలు అనేటటువంటి సీరియస్గా ఉంటుందండి. ఒకరికొకరికి సంబంధం. మా ఇంటి పేరు ఎట్లా పెరిగింది కంటేనేగా నువ్వు గంటల్లా అప్పుడు మీ ఇంటి పేరు అక్కడ పట్టుకో. అమ్మాయిలు అన్నారు వాళ్ళు మా ఇంటి పేరు పేరు గొప్ప కాదండి. శరీర సంబంధమైన సంతానం, శరీర సంబంధమైన సంతానం ఏమీ లేకపోతే అనుకో ఏం జరుగుతుంది? మేలే. ఉన్నప్పుడు జ్యోతిర్మయుడకు మన తండ్రి యొక్క వెలుగును పొందుతా ప్రతి వరాన్ని, ప్రతి ఈవిని, ఆత్మ సంబంధమైన వరాలు, భౌతిక సంబంధమైన వరాలు, ప్రతి వరం దేవుడి నుంచి వచ్చేది మనం పొందినట్లుగా దేని చేత మోసపోకుండా కృపలో ఉండునట్లు ప్రభు మనకట్టు కృప